విశాఖ నుండి ఎన్టీఆర్ఎఫ్ టీం అనకాపల్లిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కలెక్టర్ మరియు ఎంఆర్ఓ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ఎఫ్ టీం 25 మంది సభ్యులతో డిస్ట్రిక్ట్ డెమోన్స్ట్రేషన్ శారదా నదిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. శారదా నదిలో వరదల కారణంగా విక్టిమ్స్ని ఏ విధంగా కాపాడాలి, కాంటాక్ట్ మరియు నాన్ కాంటాక్ట్ టెక్నిక్ రెస్క్యూ, లోపలికి మునిగిపోయిన వ్యక్తిని ఏ విధంగా బయటకు తీసుకురావాలి అనేది ఈ డ్రిల్ ద్వారా చేసి చూపించారు. ఇన్స్పెక్టర్ వై సత్యనారాయణ తెలియజేశారు. మేము ఎన్డీఆర్ఎఫ్ టీం వైజాగ్ నుంచి రావడం జరిగింది. కమాండెంట్ 10th ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ శ్రీ వివిఎన్ ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు మోక్ డ్రిల్ అనేది అనకాపల్లిలో నిర్వహించడం జరిగింది. మొదటగా నా పేరు ఇన్స్పెక్టర్ వై సత్యనారాయణ. నాతో పాటుగా 25 మెంబర్స్ రెస్క్యూవర్స్. ఈ మోక్ డ్రిల్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ ఫ్లడ్ మోక్ డ్రిల్, దీనిపైన డ్రిల్ చేయడం జరిగింది. ఈ మోక్ డ్రిల్ అనేది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 27th రోజున శారదా నదిలో ఈ డెమోన్స్ట్రేషన్ అనేది చూపించడం జరిగింది. యాక్చువల్గా సినారియో ఏంటంటే, శారదా నదిలో వరదల కారణంగా కొంతమంది విక్టిమ్స్ అనేది ట్రాప్ అవడం జరిగింది. ఆ ట్రాప్డ్ అయిన విక్టిమ్స్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా టీం వచ్చి వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అనేది ఈ మోక్ డ్రిల్లో చూపించడం జరిగింది. దీంట్లో భాగంగా రెస్క్యూ టెక్నిక్స్ అనేవి చూపించడం జరిగింది. కాంటాక్ట్ రెస్క్యూ, నాన్ కాంటాక్ట్ రెస్క్యూ, అదేవిధంగా డీప్ డైవింగ్ ద్వారా లోపలిగా మునిగిపోయిన డ్రోనింగ్ అయిన వ్యక్తిని ఏ విధంగా మనం పైకి తీసుకురావాలనేది ఈ డ్రిల్ ద్వారా చూపించడం జరిగింది.